అరకు పార్లమెంట్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మండల గిరిధర్రావు తాను పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తన మద్దతు కొత్తపల్లి గీతకే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా తనకు ఓటేయొద్దని కమలం గుర్తుపై బీజేపీకే వేయాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సాలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. గీత కూడా ఎంపీగా అరకు పార్లమెంట్ అభివృద్ధికి దోహదపడ్డారని, అందువల్ల గీతకే తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. తనను అభిమానించే గిరిజనులు, యువత తనకు బదులు కొత్తపల్లి గీత ఎన్నికల గుర్తు కమలం పువ్వుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను పోటీ నుంచి విరమించుకోవడానికి కారణం బీజేపీ ద్వారానే గిరిజనులకు మేలు జరుగుతుందని భావిస్తున్నా అన్నారు. మా గిరిజనులు కనీసం అది గుర్తించలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని వేసినా సరే, గ్రామాలకు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం, నా గిరిజన సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంట్ పరిధిలో ఒకేగా పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను. ఈ విషయం తెలియపడి వచ్చాను. కావున గిరిజన నిరుద్యోగులు, అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత ఎంతో ఉంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యలు తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారికి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నది, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి చూపించడానికి ఆ విషయాన్ని వాళ్ళు వేయించారు. దానందరికీ కూడా మేము శరణగీరించాము. ఇప్పుడు ఎలక్షన్ మన 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జై ఆదివాసీ.